2050 సంవత్సరానికి వచ్చేసరికి ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. మనుషుల జీవితం పూర్తిగా మారిపోతుంది. సాంప్రదాయ పెళ్లిళ్ళు క్రమంగా మాయమైపోతాయి. పెళ్లి అనే భావనకే విలువ తగ్గిపోతుంది. దాని బదులుగా కాంట్రాక్ట్ మ్యారేజీలు మరియు లివ్ ఇన్ రిలేషన్షిప్లు సాధారణమైపోతాయి. పిల్లల విషయానికి వస్తే నేచురల్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది. మనుషులు సైంటిఫిక్ ఆల్టర్నేట్ పద్ధతులు ఉపయోగించి పిల్లలను కనడం మొదలు పెడతారు. అలా ప్రపంచ జనాభా తగ్గడం ప్రారంభమవుతుంది. భవిష్యత్తుపై భయం పెరిగిన ప్రభుత్వాలు పిల్లలను కనాలని ఇన్సెంటివ్లు ప్రకటించడం మొదలు పెడతాయి. పర్మనెంట్ జాబ్స్ అవి గతం అయిపోతాయి. కాంట్రాక్ట్ జాబ్స్ అన్ని చోట్ల పెరిగిపోతాయి. ఏఐ పెరగడంతో ముందు మనుషులు చేసేవి అన్ని పనులు మెషీన్లు, రోబోలు చేయడం ప్రారంభిస్తాయి. కంపెనీలకు పెద్ద టీమ్స్ అవసరం లేకుండా పోతుంది. ఒక ఫీల్డ్ మాత్రం వేగంగా పెరుగుతుంది, అది ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. చిన్న చిన్న నిర్ణయాలకు కూడా మనిషి తన మీద నమ్మకం పెట్టుకోకుండా ఏఐ మీదే ఆధారపడటం మొదలు పెడతాడు. రిలేషన్షిప్స్, భావోద్వేగాలు, ప్రేమ, మమకారం, ఈ మానవ గుణాలు గతం అవుతాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులు మరింత సొమ్మసిల్లే వర్గంగా మారిపోతారు. ఇంటి పనుల నుండి బయట పనులు వరకు అన్ని ఏఐ రోబోట్లే చేస్తాయి. మతాభిమానం తగ్గుతోంది. నో రిలిజియన్ అనే వర్గం వేగంగా పెరుగుతోంది. మనుషుల మధ్య మాటలు తగ్గిపోతాయి. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అరుదైపోతుంది. అన్నీ డిజిటల్గానే జరుగుతాయి. కొత్త తరం కొత్త ఆలోచనలతో ప్రభుత్వాలకు సవాళ్లు విసురుతోంది. సమాజాన్ని కొత్త దిశలో నడిపిస్తోంది. ఫ్యాషన్, జీవనశైలి, ఐడెంటిటీ అన్నీ భారీగా మారిపోతాయి. అబ్బాయి, అమ్మాయి మధ్య తేడా దాదాపు కనిపించదు. యూనిసెక్స్ లైఫ్ స్టైల్ సాధారణమవుతుంది. దూరం నుండి కాదు, దగ్గర నుండి చూసినా ఎవరు అబ్బాయి, ఎవరు అమ్మాయి గుర్తించడం కూడా కష్టం అయిపోతుంది. ఈ మార్పుల మధ్య ప్రపంచం అదుపు చేయలేని వేగంతో ముందుకు పరుగు తీస్తూనే ఉంటుంది.